సో ఇప్పుడైతే వాటర్ రైడ్స్ అయితే అయిపోయినాయి. మా వాడు అసలు సెకండ్ హాఫ్ ఆగుతలేడు, ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉన్నాడు కానీ ఈ రైడ్ కలుదురుతున్నారా. సో దిస్ ఈస్ కాల్ డ్రాప్. ఏమంటారు ఏంటిది? ట్రై చేస్తా సార్. అరే అది బేల్న పడుతుందిరా కిందికి, గుండె జారిపోతుంది గాయ్స్. కార్నివల్ అండ్ ఫైర్ వర్క్స్ ఉన్నాయి నైట్, సో అవి చూసుకొని చలో ప్యాకప్. సో ఇప్పుడే వర్షం ఆగిపోయింది. సో ఇప్పుడు వాటర్ రైడ్స్కి అయితే పోదాం. మోస్ట్లీ నాకు తెలియదు రైడ్స్ మళ్ళీ రెజ్యూమ్ అవుతాయో కావో. మనోడైతే అవుట్ఫిట్ మార్చిండో శివ. సో బేసిక్గా నేను కూడా అవుట్ఫిట్ మార్చిన లైక్, కానీ బట్ వర్షం పడుతుంది, చూద్దాం. లైక్ మళ్ళీ పెరుగుతుందిరా వర్షము. సో ఇప్పుడైతే వాటర్ రైడ్స్ అయితే అయిపోయినాయి. వాటర్ రైడ్స్ అయిపోయిన తర్వాత లైక్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినాము. డ్రెస్ చేంజ్ చేసుకొని లైక్ మార్నింగ్ ఎక్కడైతే ఆగిపోయినాయి ఒక 3 రైడ్స్ ఉన్నాయి. సో బేసిక్ లైక్ ఏమంటారు, వర్షం పడడం వల్ల 3 రైడ్స్ అనేది మెయిన్ రైడ్స్ ఒకటి ఆపేసినారు. సో లైక్ వాటర్ రైడ్స్ దగ్గరికి ఫోన్ తీసుకపోలేదు, లైక్ గోప్రో తీసుకపోలేదు, లైక్ అక్కడ పెట్టుకోవడానికి ఏం లేకుండే. సో అందుకని ఒకవేళ ట్రై చేస్తా ఏమన్నా వాటర్ రైడ్స్ ఏమంటే చూపించడానికి. అది చాలా దూరం ఉంది వాక్ చేయడానికి కూడా, ఇట్స్ లైక్ 1/2 మైల్ డిస్టెన్స్ ఉంది. సో మోస్ట్లీ అక్కడికి పోకపోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 3 రైడ్స్ మిగిలి ఉన్నాయి కదా, మెయిన్ రైడ్స్ అవి. సో వాటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రైట్ మరి. సో దానికన్నా ఫస్ట్ మళ్ళీ ఈ వెట్ డ్రెస్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. మొత్తం తడిసిపోయింది. అయిపోయిన తర్వాత మా వాడు ఇప్పుడు పోయిండు డ్రెస్ చేంజ్ చేసుకోనికి. వాడు వచ్చినాక చలో 5 o'clock అవుతుంది, 5 అవుతుంది టైం వచ్చేసి. సో ఒకవేళ మీరు కానీ ఇట్లా కింగ్స్ ఐలాండ్కి విజిట్ చేద్దామంటే లైక్ మోస్ట్లీ లైక్ అరౌండ్ 10కి అట్లా రీచ్ అయిపోతే సరిపోతుంది. మార్నింగ్ 10కి ఓపెన్. సో రాగానే లైక్ నా సజెషన్ ఏంటంటే లోపల ఎంట్రన్స్ లో లాకర్స్ కాకుండా లైక్ లోపల చాలా ప్లేసెస్ లో లాకర్స్ ఉంటాయి. సో లైక్ డ్రై రైడ్స్ దగ్గర లాకర్స్ ఉంటాయి, వెట్ రైడ్స్ దగ్గర లాకర్స్ ఉంటాయి. సో లోపల తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఊకే ఎంట్రన్స్ దగ్గర రావాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ లైక్ మోస్ట్లీ అన్ని చోట్లలో ఫోన్స్ ఎలా ఉంటుంది. లైక్ మేము వాటర్ రైడ్స్ దగ్గర ఫోన్స్ అంటే ఎలా కాదు కానీ ఒక దగ్గర పెట్టాల్సి వస్తుంది, ఒక బ్యాగ్లో. మోస్ట్లీ సేఫే ఉంటుంది ఎక్కడ పెట్టినా కానీ. ఇట్స్ లైక్ ఒకవేళ మీరు వీడియోస్ తీసుకోవాలన్నా ఒక ఫోన్ క్యారీ చేసుకున్న ప్రాబ్లమ్ ఏమి ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ ప్రతి రైడ్ దగ్గర ఏమంటారు ఫోన్ పక్కకు పెట్టడానికి స్పేస్ ఉంటుంది, లైక్ రైడ్ ఎక్కేటప్పుడు పక్కన డ్రాప్ చేయడానికి. అండ్ లైక్ బ్యాగ్ క్యారీ చేయడానికి ట్రై చేయండి, లైక్ సైడ్ బ్యాగ్. సో లైక్ అది ఏమన్నా క్యారీ చేయడానికి ఈజీ అవుతుంది. అండ్ రైడ్స్ దగ్గర ఎక్కడ కూడా ప్రాబ్లం కాదు. అండ్ మోర్ ఓవర్ లైక్ మేము చూసింది ఏంటంటే లైక్ ఇట్స్ లైక్ సో మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే లైక్ 2 కల్లా డ్రై రైడ్స్ అన్నీ అయిపోతాయి. ఆ డ్రై రైడ్స్ అయిపోయిన తర్వాత లైక్ కొంచెం రెస్ట్ తీసుకొని ఒకవేళ ఫుడ్ తినాలనుకుంటే లైక్ వాటర్ రైడ్స్కి ఫుడ్ తిన్నా ప్రాబ్లం లేదు, కానీ లైక్ మార్నింగ్ అయితే తిని వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. లైక్ అంత కోస్టర్లో మొత్తం రైడ్స్ మొత్తం కిందికి మీదికి ఉంటాయి కాబట్టి కడుపులు తిప్పుతుంది. అండ్ కొంచెం మందికి వామిటింగ్ కూడా అవుతుంది. సో ఎంటీ స్టమక్ మీద లేకపోతే లైక్ లైట్గా లిక్విడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. యా సో దాని తర్వాత 2 o'clock టు దాని తర్వాత మొత్తం వాటర్ రైడ్స్ ఉంది, వేవ్ పూల్ ఉంది, స్లైడర్స్ ఉన్నాయి, అండ్ పెద్దగా ఉన్నాయి వాటర్ రైడ్స్వి కూడా. సో అదంతా ఒక 5-6 వరకు ఒక 4 hours పడుతుంది కదా, 4 to 4 యా లైక్ 4 to 5 hours లో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత లైక్ ఇప్పుడైతే కార్నివల్ ఉంది, కానీ తర్వాత లైక్ వేరే షోస్ ఉన్నాయి ఇక్కడ, అవి కూడా కవర్ చేయొచ్చు. అండ్ షాపింగ్ చేయొచ్చు. లైక్ వీక్ డేస్ అయితే 7 వరకు. ప్రెసెంట్ సంథింగ్ లైక్ సమ్మర్ కార్నివల్ జరుగుతుంది కాబట్టి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దేనికి వెళ్తున్నా? బ్లూ దానికా స్టార్ట్ అయిందా అది? సో పొద్దున మిస్ అయినా ఇప్పుడు ఒక బ్లూ కలర్ రైడ్ వర్షం వల్ల ఆగిపోయింది కదా, అదొకటి. నెక్స్ట్ ఆ డ్రాప్కి పోదాం రా, నాకు ధైర్యం చాలతలేదురా. సరే కళ్ళు ఎంత తెరుద్దామన్నా అవ్వట్లేదు. మొత్తం ఒక సీట్ బెల్ట్ని గట్టిగా పట్టుకొని ఉంటున్నా. ఐ మీన్ ఎంత సేఫ్టీ ఉన్నా కానీ లోపల వణుకు పుడుతుంది ఒకటి, లిటరల్లీ ఇది పడుతుంది. ఐ మీన్ రైట్ కర్వ్స్తో పాటు స్పీడ్ కూడా చాలా ఉండడం వల్ల బట్ లైక్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. $50 పడతా అంటే దానికి మించి. సో ఇట్స్ లైక్ పార్కింగ్కి ఒక $35 మొత్తం అయిపోయిన తర్వాత చెప్తా లైక్ ఎక్కడెక్కడ మాకు ఎంత ఖర్చు అయిందని చెప్పేసి. ఈ రైడ్ అయితే ప్రెసెంట్ లైక్ క్లోజ్లో ఉంది. సో ఆ కింద ఉన్నది లైక్ తిరుగుకుంటూ పైకి పెండ్యులం లాగా తిరుగుతుంది.
ఈజ్ లైక్ పైన ఉల్టాగా ఆపుతాడు అట్లా పైన. ఈ రైడ్ అయితే ప్రెజెంట్ లేదు. మా వాడు అసలు సెకండ్ హాఫ్ ఆగుతలేడు. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉన్నాడు కానీ ఊపుంది ఊపేస్తా. నా వల్ల అవ్వట్లేదురా బాబు. ఐ కాంట్. హానెస్ట్గా చెప్పాలంటే కడుపులో ఏదో భయంలాగా ఉంది. హానెస్ట్గా చెప్పాలంటే కడుపులో ఏదో భయంలాగా ఉంది. మళ్ళీ రైడ్స్ అంటే అవ్వట్లేదు. డోసేజ్ ఎక్కువ అయిపోయిందిరా రైడ్లది. ఇది కూడా భలే ఉన్నాడు రా. అయ్యే నీ ఫ్రెండేరా. సో ఇప్పుడైతే దీనికి వెళ్తున్నాం. అదే చూస్తూనే భయం అవుతుంది రా. అరే అమ్మా ఏ అవసరం అంటావారా? ఏం ఎక్స్పీరియన్స్ రా బాబు. థ్రిల్ ఉంటుంది. ఎక్కిన తర్వాత ఉంటుంది. ఎందాక వచ్చినప్పుడు ఈ లైన్స్ అన్నీ ఎండిపోయి ఉండే, లైక్ ఇప్పుడు ఖాళీ అయినాయి. అండ్ వాటర్ రైడ్స్ కవర్ చేసి వచ్చేసినాం. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల అంత వినిపించకపోవచ్చు. ఈ రైడ్ అయిపోయినాక చూపిస్తాను నేను. ఇది చాలా అప్డేటెడ్ ఉంది అసలు. ఖాళీ ఉందిరా ఇదంతా. ఏదో థింగ్స్ పెట్టడానికి షూస్ చెప్పులు వదిలేసిర్రా. ఇలా అయిపోయిన వాళ్ళు నా వల్ల అయితే లేదు. అది మధ్యలో కూర్చున్నారా రైట్ మరి అరే ఈ రైడా కళ్ళు తిరుగుతున్నాయిరా అమ్మా క్రేజీ. అరే ఇది పోందా మన ఫోటో కనిపిస్తుంది. సో దిస్ ఈస్ కాల్ డ్రాప్. ఏమంటారు ఏంటిది? ట్రై చేస్తా సార్. అరే అది బేల్న పడుతుందిరా కిందికి. గుండె జారిపోతుంది గాయ్స్. అవట్లేదు. పోదామా? షూర్. ఓకే లెట్స్ డూ దిస్ డ్రాప్. లిటరల్లీ అసలు పై పోయాక కళ్ళు మూసుకుని వాడు ఎప్పుడు వదిలిపెట్టిన అర్థం కాదు. బాడీ డ్రాప్ అయిపోయింది. 0 వెయిట్ మొత్తం బాడీ అసలు కొంచెం కూడా. అమ్మో బాగుందిరా. ఒక్క నిమిషం ఐ మీన్ వదిలినప్పుడు బాగుంది కానీ తర్వాత ఇంకా బాడీ మంది కాదని వదిలేసినట్టే ఉంది. ద వన్ లాస్ట్ బ్లూ రైడ్. బేసిక్గా పెద్ద రైడ్లలో ఇదే లాస్ట్. సో ఇవాళ తృప్తి తీరబోతుంది ఆ బ్లూ రైడ్. ఆ పెద్ద రైడ్ లైక్ సెక్టర్ 18 టీమ్ లాగా ఉంది. సో బేసిక్గా అక్కడ ఎక్కువ రికార్డ్ చేయనీయలేదు. లైక్ ఇక్కడ ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ ఉంది. సో అక్కడ అసలు వీడియో తీయలేదు. బట్ లైక్ అసలు టు బి హానెస్ట్లీ అసలు G-ఫోర్స్ అంటే ఏందో దాంట్లో కనిపించింది లిటరల్లీ. ఆ డ్రాప్లో కానీ కర్వ్స్లో కానీ ఇట్స్ లైక్ F1 రేసర్స్ G-ఫోర్స్ అంతే అంటారు. కార్ డ్రైవింగ్ ఈజీ అనుకుంటారు కానీ అసలు ఈజీ కాదు. ఆ G-ఫోర్స్ని హ్యాండిల్ చేయాలంటే లైక్ చాలా కష్టం. ఐ మీన్ మనకు తెలుసు అన్నీ సేఫ్గా ఉన్నాయని కానీ ఇట్స్ లైక్ బట్ స్టిల్ అంత ధైర్యం రాదు. లైక్ వదిలేసి చేతులు మొత్తం అట్లా పట్టుకోవడానికి. అది మాత్రం చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఏమంటారు లైక్ నాకు తెలిసి బెస్ట్ రైడ్ ఆఫ్ ది ఇయర్. ఈ ఇయర్కి నాకు బెస్ట్ రైడ్. అది చాలా మెమరబుల్ డే చెప్పాలి ఇవాళైతే. సో బేసిక్గా లైక్ ఒక దగ్గర ఆగిపోయాం. లైక్ చేద్దాం ఐ మీన్ వర్షం పడిన తర్వాత లైట్ తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే వీఆర్ డన్. అయిపోయింది వాళ్ళకి. మోస్ట్లీ కార్నివల్ కానీ చిన్నవి ఏమన్నా ఉంటే చూస్తాము. రైడ్స్ అన్ని డన్ అయిపోయి. సెకండ్ టైం పోయి ఏం లేవు కదా, చాలు. లైక్ ప్రతి ఒక్క రైడ్ ఎక్కినాము, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేసినాము. వి వాజ్ సాటిస్ఫైడ్, మోర్ దెన్ సాటిస్ఫైడ్. సో ఇవాళకైతే ఆల్మోస్ట్ అయిపోయింది. సో డ్రింక్స్ తీసుకొని వెళ్ళిపోవడమే.
లైక్ మనం అన్లిమిటెడ్ది తీసుకున్నాము. సో వాడు స్కాన్ చేస్తాడు. సో కప్పు తీసుకొని మినిట్ మేడ్ పిప్స్ పవర్ ఇవన్నీ వద్దులే, మినిట్ మేడ్కి వెళ్దాం. సో ఇదేదో ఆఫర్ బాగుంది. బేసిక్గా బయటకు వచ్చేటప్పుడు రీఎంట్రీ టికెట్, లైక్ బయటికి సిటీలోకి వెళ్ళేసి మళ్ళీ రావచ్చు. సో దానికోసం అక్కడ వాడికి రీఎంట్రీ టికెట్ కావాలి అంటే వాడు మన ఫేస్ తీసుకొని రీఎంట్రీ టికెట్ ఇస్తాడు. సో దట్ మనం బయటికి వెళ్ళిపోయి లైక్ విత్ ఇన్ ద డే పని చూసుకొని లోపలికి రావచ్చు. ఇది ఒక ఆఫర్ బాగుంది. అండ్ పార్కింగ్ దగ్గర కూడా లైక్ వెళ్ళేటప్పుడు రీఎంట్రీ టికెట్ తీసుకుంటే సో దట్ కార్ పార్కింగ్కి కూడా మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇదేదో బాగుంది. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి మంచిగా బిర్యానీ పాట్కి వెళ్ళి మంచి ఒక బిర్యానీ తిని నైట్ కార్నివల్ షో ఉంది. సో దానికి మళ్ళీ వచ్చి సో ఆన్ ది వే కాబట్టి కార్నివల్ అండ్ ఫైర్ వర్క్స్ ఉన్నాయి నైట్. సో అవి చూసుకొని చలో ప్యాకప్. place that you bring to life at Kings Island. Step through the gates, yeah, you feel it again. Buzz in the air and the rush of your friends. Sounds of joy and colors so bright. Stars rushing past on the racer tonight. Chasing the wind down a wild wooden track. The roar of the beast keeps pulling us back. Banshee calling time and again. Wishing these days never came to an end. It's more than a place, it's more than a name. It's a feeling inside that will always remain. We're flying so high as mystic timbers go thundering by. It's more than a place, it's more than a name. It's a feeling inside that will always remain. No need to rush, let the moment unfold. As you ride that line, retreat, hold back. And baby, so maybe I might be all played here. The facts cannot be denied.
సో దట్స్ ఆల్ ఫర్ ద డే. సో ఇంకా ఫైర్ వర్క్స్ అయిపోయినాయి, కార్నివల్ అయిపోయింది. ఇట్స్ లైక్ ఇప్పుడు 10 అవుతుంది. సో ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం. ఒక 2 hours డ్రైవ్ ఉంటుంది. ఎట్లుందిరా? డే వెళ్ళిపోయింది. డే ఎట్లా వెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు. బట్ లైక్ ఒక పాయింట్లో ఫుల్ టైర్డ్ అనిపించింది. బట్ ఎట్ ద ఎండ్ లైక్ ఇట్స్ రియలీ యూనో వర్త్ ఆఫ్ ఇట్. ఒక మనీ అని కాకపోయినా కానీ ఒక డే మొత్తం ఇట్స్ లైక్ వేరే ప్రపంచం తెలియకుండా ఇన్వాల్వ్ అయ్యి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. సో keep watching my channel. Thank you guys. See you in the next vlog. Peace.